నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదంపై ల్యాబొరేటరీ డైరెక్టర్ స్పందించారు. ఈ ప్రమాదంలో కొంతవరకే నష్టం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో పలు కేసులకు సంబంధించిన ఆధారాలు ఎక్కువ డ్యామేజ్ కాలేదని, సురక్షితంగానే ఉన్నాయని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ట్రైనింగ్ హాల్కు స్వల్ప నష్టం వాటిల్లిందని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది అన్నారు. అటు ఈ యాక్సిడెంట్పై దర్యాప్తు కొనసాగుతోంది. షార్ట్ సర్క్యూట్తోనే అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక నిర్ధారణకొచ్చిన పూర్తి సమాచారం కోసం విచారణ చేపట్టారు పోలీసులు. ఈ ల్యాబ్లోనే ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు లాంటి కీలక కేసులకు సంబంధించిన ఆధారాలు, హార్డ్ డిస్క్లు, పత్రాలు ఉన్నట్టుగా సమాచారం. వాటి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఫోరెన్సిక్ ల్యాబ్లోని మొదటి అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అది గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై బయటకు వచ్చేశారు. అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మొదటి ఫ్లోర్లో కంప్యూటర్స్తో పాటు ఫోరెన్సిక్ ల్యాబ్లో వినియోగించే కెమికల్స్ ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో పలు కీలక కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టులు కాలి బూడిదైనట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అనారోగ్యానికి గురికాగా ఆసుపత్రికి తరలించారు.